నార్మల్ అనేది ఇది ఫార్మాలిటీ. సినిమా అయిపోయిన పూర్తయిన తర్వాత, షూటింగ్ పూర్తయిన తర్వాత, అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కెమెరా చుట్టూ మేము అందరం గుమ్మడికాయ మేము కొడతాం. అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఓమన్ అనమాట. అండ్ ప్రతి సినిమాకి చేస్తారు. సో మేము ఈసారి గుమ్మడికాయ ఫంక్షన్ ఎక్కడో స్టూడియోలోనో మా షూటింగ్ తర్వాత కాకుండా మేము మీడియాతో పాటు పబ్లిక్తో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ ఫంక్షన్ పెట్టాం. టు టెల్ దట్ అవర్ షూటింగ్ ఇస్ ఓవర్. మా డబ్బింగ్ కూడా అయిపోయింది. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా ఫాస్ట్గా. అండ్ మేము రిలీజ్కి రెడీ అయ్యామండి. అండ్ ఈరోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి వచ్చాము. సో ఈ ఆపర్చునిటీ తీసుకుంటూ ఐ వాంట్ టు సే దట్ సూర్య వర్సెస్ సూర్య అన్న సినిమా March 5th రిలీజ్ అవబోతుంది. అండ్ వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే నా లాస్ట్ సినిమా అక్టోబర్లో రిలీజ్ అయింది. అండ్ వెంటనే 5 monthsలో ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇది నాకు కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నార్మల్గా నా ప్రతి మూవీ మినిమం 6 months to 1 year ఉండేది. సో తొందరగా సినిమాలు చేస్తున్నాను. Cinema audience have always been encouraging different movies like this. We've seen it with Kartikeya. Kartikeya was a very different movie. And Kartikeya చాలా డిఫరెంట్ మూవీ అండి. దాన్ని కూడా ఎంకరేజ్ చేశారు సినిమా ఆడియన్స్. సో ఇది కూడా ఒక మంచి సినిమా, ఆఫ్ బీట్ సినిమా అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. సో ఇలాంటి కొత్త మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని మా ప్రొడ్యూసర్ గారిని, ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలని ఐఎమ్ జస్ట్ హోపింగ్ హీల్ డూ ది సేమ్. సో ఇది March 5th రిలీజ్ అవుతుందండి మూవీ. అండ్ ట్రైలర్కి కూడా ఆసమ్ రెస్పాన్స్ ఉంది. యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. హలో అండి, సూర్య వర్సెస్ సూర్య మేము టీజర్లో ట్రైలర్లో బేసిక్గా కాన్సెప్ట్ చెప్పడానికి ట్రై చేసాం. సూర్య వర్సెస్ సూర్య అంటే సూర్యుడికి ఈ సూర్యకి ఉన్న చిన్న కాన్ఫ్లిక్ట్, అట్ ద సేమ్ టైం ఈ సూర్యకి అదే సూర్య ఆ క్యారెక్టర్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ అండి. సో నాకే కాన్ఫ్లిక్ట్ ఉంది ఆబ్వియస్లీ. సో అది ఒకసారి రిపీట్ చేద్దామని అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు చూసి సినిమా బాగుంది అనేవారు అనమాట. సో భయం ఉన్నా కానీ చిన్న కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం, బాగుంటుందేమో, క్వాలిటీ ఉంటుందేమో మూవీ అని. దానికి ఒక 10% ఎక్కువగానే దీనికి మంచిగా చెప్తున్నారండి. క్వాలిటీ విషయంలో కానీ బాగుందని చెప్పడం కానీ. హోప్ సో కార్తికేయ ఎలా అయితే సక్సెస్ అయిందో అది సూర్యతో కూడా రిపీట్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాడీ పరంగా కానీ ఆ లాంగ్వేజ్ పరంగా కానీ మొత్తం అంతా చేంజ్ చేసుకుని సినిమాలో యాక్ట్ చేశాడు. సో తనను చూసి నేను నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యానండి. అవునండి, కార్తికేయ పాయింట్ తీశాడు కాబట్టి కార్తికేయ ఈ సినిమాకి నేను ఆల్మోస్ట్ 8 kilos to 9 kilos తగ్గాను. ఎందుకంటే ఒక యంగ్ 19-year-old లుక్ కావాలి. సో నువ్వు కూడా తగ్గాలంటే 10 tips అడగండి. తర్వాత ఈసారి తెలుగు ప్రేక్షకులు అందరూ 2 పండుగ రోజులు జరుపుకుంటున్నారండి. 2 పండుగలు. March 4 నా పుట్టినరోజు అండి. March 5 మా సినిమా రిలీజు. సో దిస్ ఇస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. 25 theatres ప్లాన్ చేశాము. ఈ సినిమా 125 theatres ప్లాన్ చేస్తున్నాము. సినిమా మాకు డిస్ట్రిబ్యూషన్ శివకుమార్ గారికి, హీరో గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి. అంటే గతంలో కూడా చెప్పడం జరిగింది, నేను ఏ సినిమా అయినప్పటికీ కొబ్బరికాయ కొట్టే రోజు ఎంత శుభంగా ప్రారంభిస్తామో, సంతోషంగా ప్రారంభిస్తామో, ఆ గుమ్మడికాయ కొట్టే రోజు కూడా యూనిట్ మొత్తం అందరి ఫేస్లో ఆనందం ఎప్పుడైతే కనబడితే ఆ సినిమా కూడా అంతే ఆనందంగా ముందుకెళ్తుందని చెప్పేసి నా యొక్క బలమైన నమ్మకం. మరి అదేవిధంగా ఈరోజు కొబ్బరికాయ కొట్టే రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నామో, గుమ్మడికాయ కొట్టే రోజు అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా మేము ఉన్నామంటే దీనికి అంతటికీ కారణం మా యొక్క టోటల్ యూనిట్. అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక మాటలు చెప్పాలంటే మా యొక్క యూనిట్ టోటల్గా ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో, మరి ఆర్టిస్టులు ఉన్నారో, వారందరూ హానెస్ట్గా ప్రతి ఒక్కరూ ఈ సినిమా నాది మాది అని చేయడంతో ఈరోజు ఇంత మంచి కాంటెంట్తో ఈరోజు ఈ యొక్క సినిమా నిర్మాణం చేపట్టి మరి ఈరోజు దిగ్విజయంగా సినిమాను ఏదైతే మా డైరెక్టర్ గారు చెప్పడం జరిగిందో గతంలో, మరి దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఈ యొక్క సినిమా తయారు చేసి చూపించడం జరిగింది. మరి నిజంగా స్పెషల్గా తనకి థ్యాంక్స్ చెప్తూ